హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా హెల్తీ కలగైన జొన్నలతో లడ్డూలు చేస్తున్నామండి. ఇవి పాతకాలంలో మా అత్త వాళ్ళు చేసేవాళ్ళంట. ఇప్పుడు చలికాలం వచ్చింది కదండి, అందుకనేసి లడ్డూలు అవన్నీ బాగుంటాయి. పిల్లలు రొట్టెలు అవి తినుకోకున్నప్పుడు ఇలా లడ్డూలు చేసి పెడితే హెల్తీకి బాగుంటుంది. వచ్చినాక స్కూల్ నుంచి వచ్చినాక హెల్తీగా లడ్డూలు పెడితే తినేకి బాగుంటుందని ఇలా జొన్న లడ్డూలు చేస్తున్నామండి. జొన్నల్ని ఇలా వేయించుకుంటే ఇట్లా పేనాలు కదా పేలినట్టు పేలుతాయని పాప్కార్న్ లెక్క. ఈ దీనితోనే మనం అనేది లడ్డూలు తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ అనేసి ఇలా రావాలి. మేము మూకట్లో పొయ్యి మీద ఎక్కువ చేస్తామండి. ఇలా అన్నీ ఏగిన తర్వాత చూడండి, నేను అన్నీ ఇలా తీసుకొని చల్లారనివ్వాలి. వేడివేడి కాకుండా కొద్దిగా చల్లగిన తర్వాత వేసుకోవాలి. కొన్ని ఏమైనా ఏగను ఉంటే కొన్ని తీసేయచ్చు. ఎదండి బెల్లము, కొన్ని యాలకుడ్డ టేస్ట్కి యాలకుడ్డలు, కొన్ని బాదం పప్పులు వేయాలండి. వేసి మిక్సీ కాడిస్తే లడ్డూలు మనకి తయారవుతుంది. ఫస్ట్ నేను మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసుకోవాలండి. మిక్సీలోకి వేసుకున్న తర్వాత చూడండి, బాగా స్మూత్గా రావాలి. మళ్ళీ ఎక్కువ గరుకున్నా కూడా మనం పంట కింద తగిలినప్పుడు పండ్లలో రవ్వ తగులుతుంది. అలా రవ్వ లేకోకుండా స్మూత్గా అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బెల్లము, మనకి స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం తర్వాత మనము దీంట్లోకి కొన్ని టేస్ట్కి యాలకుడ్డలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోవాలి. తర్వాత అందులోనే మళ్ళీ కొన్ని బాదం అనేది మళ్ళీ కొద్ది మిక్సీ కాడించుకోవాలని. మిక్సీ కాడించినాక ఆ పౌడర్ని దీంట్లోకి కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఒట్టి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలని మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందులోనే తురుముకున్న ఒట్టి కొబ్బరి తురుము కూడా మనం వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా దీంట్లోకి నెయ్యి వేసుకోవచ్చండి. టేస్ట్ తగ్గట్టు నెయ్యి వేసుకోవచ్చు. కానీ మేము మా ఇంట్లో నెయ్యి ఎవరు తినరు, బట్ అందుకనేసి కొద్ది వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలని. నెయ్యి స్మెల్ మా వాళ్ళకి పడదండి, పిల్లలకి నెయ్యి వాసన వస్తే తినరు. అందుకని మేమైతే వాటర్ వేసుకొని ఉంటగడుతున్నాము. మీకు నెయ్యి వేసుకొని ఉంటగట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా వాటర్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ లడ్డూలు రౌండ్గా ఉంటాయే వరకు ఇలా కట్టుకోవాలి. చెడిపోవండి. ఒక 3 days వరకు 4 days వరకు మనకు నిల్వ ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యానికి బాగుంటుంది. చూడండి, మొత్తానికి అయితే లడ్డూలే తయారని హెల్తీ స్నాక్స్ అండి. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి స్నాక్స్కి బాగుంటాయి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. మీకు ఈ లడ్డూలు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయండి లడ్డూలు.